పాస్‌పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా తమిళనాడు, బీహారు, బెంగాలు ఇట్లాంటి చోట్లన పనిచేసేటటువంటి బంగ్లాదేశీలు, అస్సాం ఇట్లాంటి చోట్లన. వాళ్ళలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు డిపోర్టేషన్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పట్టుకుంటున్నాయి. మొన్న ఈ మధ్యన కేంద్ర హోంశాఖ సూచించిన మేరకు తమిళనాడులో నుంచి ఒక 50 మందిని పట్టుకొని పంపించారు. వాళ్ళందరూ ఎక్కడికి పంపించారు ఆళ్ళని? బెంగాల్‌కి పంపించారు. బెంగాల్ నుండి అటు వెళ్ళిపోవాలి. ఆళ్ళు అటు ఎళ్ళకుండా ఈశాన్య రాష్ట్రాలకు పోయారు. అందుకని ఇదే విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. కేంద్రం ఈ దఫా సీఆర్‌పీఎఫ్‌ని ముందు పెట్టి 50 మందిని తాజాగా 33 మంది ఇల్లీగల్ బంగ్లాదేశీస్, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇంకొక 17 మంది నాయకులు, వీళ్ళందరినీ సేలం డిస్ట్రిక్ట్‌లో పట్టుకుని వెస్ట్ బెంగాల్ మీదుగా తీసుకెళ్ళి పోలీస్ ఎస్కార్ట్‌తో బీఎస్ఎఫ్‌కి అప్పచెప్పారు. బీఎస్ఎఫ్ వాళ్ళు బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గరుండి అవతల పక్కకు పంపించారు. అంటే ఈ మధ్యలోనే వెనక్కొచ్చేస్తున్నారనమాట. ఈ దఫా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.